వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనకి 2024 టెట్కి సంబంధించి తెలుగుకు సంబంధించి మీకు సిలబస్లో భాషాంశాలు భాషాంశాలు అనే యూనిట్ని ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి మనం సందులు సందులు అనే టాపిక్ని చెప్పుకుందాం. అయితే ఈ సందులు రావాలంటే మీకు వ్యాకరణాంశాలు తెలియాలి. వ్యాకరణాంశాలు లాస్ట్ వీడియోలో వ్యాకరణాంశాలకు సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాం. మీకు 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో 23వ పేజీలోని వ్యాకరణాంశాలు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాం. అది మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే ఈ యొక్క సందులు అనే టాపిక్ మీకు అర్థవంతంగా ఉంటుంది. సంధి అంటే ఏమిటంటే, సంధి రెండు పదాల కలయికను సంధి అంటారండి. రెండు పదాల కలయికను సంధి అంటారు. అట్లాగే రెండు అచ్చుల కలయికను సంధి అంటారు. ఏమిటండి? రెండు అచ్చుల కలయికను సంధి అంటారు. ఉదాహరణకి వాడెవరు, వాడెవరు. దీనిని ఒకసారి విడదీద్దాం. వాడు ప్లస్ డెవరు, అట్లాగే వాడు ప్లస్ ఎవరు. దీనిని ఒకసారి పరిశీలించినట్లయితే ఇందులో ఏది అర్థవంతంగా ఉంది? వాడు ప్లస్ డెవరు, వాడు ప్లస్ ఎవరు. ఏది అర్థవంతంగా ఉంది? వాడు ప్లస్ ఎవరు అనేది అర్థవంతంగా ఉంది. అంటే రెండు పదాలు విడదీసినప్పుడు అర్థవంతంగా ఉంటేనే దానిని మనం సంధి అంటారు. ఏమిటండి? రెండు పదాలు విడదీసినప్పుడు అర్థవంతంగా ఉంటేనే సంధి అంటారు. ఎలా ఉండాలండి? అర్థవంతంగా ఉంటేనే సంధి అంటారు. చూడండి, వాడు ప్లస్ డెవరు. డెవరు ఎవరైనా అంటారా? అనరు కదా. వాడు ప్లస్ ఎవరు. దీనిని పూర్వపదమని, విడదీసినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదమని, అట్లాగే ఆ తర్వాత పదాన్ని ఉత్తర పదమని అంటారు. ఏమిటండి? ఉత్తర పదమని అంటారు. పూర్వపదము అట్లాగే ఉత్తర పదం కలయికను మనం సంధి అంటారు. ఓకేనా? రైట్. ఎలా పడితే అలా విడదీస్తే సంధి అవ్వదండి. మనకు నచ్చినట్లు దీన్ని విడదీయకూడదు. అది అర్థవంతంగా ఉండాలి. చూడండి, వాడు ప్లస్ ఎవరు ఎలా ఉంది? అర్థవంతంగా ఉంది. అందుకే దీనిని మనం సంధి అంటారు. దీనిలో మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వపదం. నెక్స్ట్ వచ్చే పదాన్ని ఏమంటారు? ఉత్తర పదం. పూర్వపదం ఉత్తర పదం కలయికను సంధి అంటారు. సందులు రెండు రకాలు. ఒకటి సంస్కృత సందులు, అట్లాగే రెండు తెలుగు సందులు. ఏమిటండి? సంస్కృత సందులు, తెలుగు సందులు. మీకు అసిస్టెంట్ వారికి అట్లాగే ఎస్జిటి వారికి టెట్ సిలబస్ లో సంస్కృత సందులకు సంబంధించి ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. మీకు టెట్ సిలబస్ లో సవర్ణ దీర్ఘ సంధి ఇచ్చారండి. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి ఇచ్చారు. గుణసంధి, వృద్ధి సంధి, లాస్ట్ది యనాదేశ సంధి. యనాదేశ సంధి.
ఇవి మాత్రమే చదువుకుంటే మనకి టెట్ సిలబస్ కి సరిపోతుందండి. మీకు సిలబస్ లో సంస్కృత సంధులకు సంబంధించి 4 మాత్రమే ఇవ్వడం జరిగింది. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఇవి మాత్రమే చదువుకోండి సంస్కృత సంధులకు సంబంధించి. ఇంకేవి కూడా ఎక్కువ చదవకండి. మనకి టెట్ సిలబస్ లో ఇవే మనకి మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఒక్కొక్క సంధి గురించి మనం టెక్స్ట్ బుక్ లో 6, 7, 8, 9 తరగతిలో ఉన్నటువంటి 50 ఉదాహరణలు మనం తీసుకున్నామండి. ఇంకా ఉంటే మహా ఉంటే ఒక 20 ఎన్నో ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఈ 50 ఉదాహరణలు కూడా ఈ యొక్క సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి సంబంధించి అన్ని ఉదాహరణలు కూడా ఈ యొక్క వీడియోలో మనం ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుందాం. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ నుంచి మేము ఏం పొందగలుగుతున్నామంటే ఒక లైక్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెట్ సిలబస్కి సంబంధించి తెలుగుకు సంబంధించి గ్రామర్ పార్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మీకు టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చారో వాటిని ప్రతి ఒక్క దాని అంశాన్ని గురించి కూడా ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తాం. సవర్ణ దీర్ఘ సంధి, దీని సూత్రం చూద్దాం. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరంబైన వాటి దీర్ఘాలు ఏకాదేశమగను. ఆ ఈ ఊరులకు ఏమిటండి? సవర్ణములైన. సవర్ణములైన అంటే సమానమైన, పరంబైన కలిస్తే, కలిస్తే సవర్ణములైన అంటే ఏమిటండి? సమానమైన. సవర్ణములైన అంటే సమానమైన. చూడండి, ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరంబైన వాటి దీర్ఘాలు ఏకాదేశమగను అంటే ఆ వీటికి అవే అచ్చులు రావాలను. అంటే ఆకి ఆ రావాలి, అట్లాగే ఆకి ఆ రావాలి, ఊకి ఊ రావాలి, అట్లాగే రూకు రూ రావాలి. ఇట్లా అచ్చులకు అవే అచ్చులు సవర్ణమైన అంటే సమానమైన అచ్చులు వస్తేనే మనం సవర్ణ దీర్ఘ సంధి అంటారు. అట్లాగే దానితో పాటుగా దీర్ఘం రావాలి. చూడండి, రామాలయం, రామాలయం. దీన్ని విడదీద్దాం. రామ ప్లస్ ఆలయం. చూడండి, రామ పూర్వపదాలు ఏమొచ్చింది? ఆ. ఉత్తర పదాలు ఏమొచ్చింది? ఆ. అంటే సమానమైన అచ్చులు వచ్చాయా లేవా? చూడండి, ఆ విడదీసినప్పుడు ఏమొచ్చింది? ఆ. రెండు కూడా సమానమైన అచ్చులు కదా, దానినే అట్లాగే దీర్ఘం కూడా వచ్చింది కదా, రామాలయం. ఇక్కడ దీర్ఘం ఉంది. అట్లాగే రామ ప్లస్ ఆలయం, మొదటి పదాల్లో అచ్చుంది, రెండవ పదాల్లో అచ్చుంది. రెండు అచ్చుల కలయికను మనం సంధి అంటారు. అట్లాగే ఇక్కడ మనకి సవర్ణములైన అచ్చులు వచ్చాయా లేదా? ఆ వచ్చింది. అట్లాగే విడదీసినప్పుడు ఆ వచ్చింది. అందువలన మనం దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఓకే, సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. చూడండి, ఆ ఈ ఊరలకు సవర్ణములైన అచ్చుల పరంబైన వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సవర్ణములైన అంటే ఇంకేమిటి కాదండి, సమానమైన అచ్చులు. ఆక ఆ రావాలి, అట్లాగే ఊకు ఊ రావాలి, రూకు రూ రావాలి. అట్లాగే పరంబైన అంటే కలిస్తే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఈ పేర్లోనే ఉంది చూడండి, రామాలయం. మాకు దీర్ఘంతే మా దీర్ఘం వచ్చింది కాబట్టి మనం దీన్ని సవర్ణ దీర్ఘ సంధిగా పోల్చవచ్చు. ఇంకా మనకి టెక్స్ట్ బుక్ లో 6, 7, 8, 9 తరగతిలో ఉన్నటువంటి ఉదాహరణలు మనం మీకు ఇంచుమించు ఈ వీడియోలో 50 ఉదాహరణలు చెప్తాం. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చూడండి. అట్లాగే మేము చెప్పినప్పుడు మీరు కూడా వీడియో చూస్తుండగానే నోట్బుక్లో మేము చెప్పకముందే మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు కూడా ఆన్సర్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. చూడండి, మనకి 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలు చూద్దాం. సమాజాభివృద్ధి, ఇది మనకి 24వ పేజీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. సమాజాభివృద్ధి. చూడండి, ఈ పేర్లోనే కనబడుతుంది దీర్ఘం అనేది. సమాజ జా దీర్ఘం ఉంది. సమాజ ప్లస్ అభివృద్ధి. చూడండి,
సమాజ పూర్వపదం అనేది ఆ, అట్లాగే ఉత్తర పదం అనేది ఆ. ఇది ఆ ఆ అంటే సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఓకే. చరణాభివాదం, ఇది 8th క్లాస్ 37వ పేజీ. చరణ ప్లస్ అభివాదం, చరణ ప్లస్ అభివాదం. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చుల పరమైతే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ దేవాలయం. చూడండి, ఇక పేరులోనే కనిపిస్తుంది దీర్ఘం అనేది వా. ఇది మనకి 51వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. దేవా ప్లస్ ఆలయం, దేవా ప్లస్ ఆలయం. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. 4వది క్షుధానల, 62వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. క్షుధ ప్లస్ అనల, క్షుధ ప్లస్ అనల. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ భరతావని, 62వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. భరత ప్లస్ ఆవని, భరత ప్లస్ ఆవని. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి మనకి ఇది సవర్ణ దీర్ఘ సంధి. పంచామృతం, ఇది 109వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. పంచ ప్లస్ అమృతం, పంచ ప్లస్ అమృతం. చూడండి, ఇక్కడ ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. పూర్వపదము అట్లాగే ఉత్తర పదం సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర, 109వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. ఉత్తరాంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర. చూడండి, పూర్వపదాల్లో విడదీగా ఆ ఉంది, అచ్చొచ్చింది, అట్లాగే ఉత్తర పదాల్లో అచ్చొచ్చింది. ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అక్షరాభ్యాసం. చూడండి, మనకు పేరులోనే కనిపిస్తుంది మ్యాక్సిమం. రా దీర్ఘం ఉంది, దీని విడదీగా అక్షర, అక్షర ప్లస్ అభ్యాసం. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది మనకి 119వ పేజీలో 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. నెక్స్ట్ గ్రామాంతరం, ఇది మనకి 119వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. గ్రామ ప్లస్, గ్రామ ప్లస్ అంతరం. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన ఒకేలాంటి అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ విద్యాలయాలు, విద్యా ప్లస్ ఆలయాలు. చూడండి, పూర్వపదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఈ ఉదాహరణ అనేది 119వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. నెక్స్ట్ మధ్యాహ్నం, 119వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. మధ్య ప్లస్ ఆహనం, మధ్య ప్లస్ ఆహనం. చూడండి, విడదీయ మొదటి పదాల్లో పూర్వ పదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మనం చూడండి, 8th క్లాస్ 9th క్లాస్ అట్లాగే 7th క్లాస్ 6th నుంచి వచ్చినటువంటి ప్రతి ఉదాహరణ కూడా మనం ఈ వీడియోలో చెప్తున్నాం. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చూడండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా మీ నుంచి మేము కోరుకున్నది ఒకటే, లైక్ చేయండి. చూడండి, నెక్స్ట్ ఉదాహరణ విద్యార్థి, 37వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. విద్యార్థి దీర్ఘం అనేది మనకి ఉదాహరణలోనే కనిపిస్తుంది. చూడండి, విద్యార్థి ద్యా దీర్ఘం కనిపిస్తుంది. విడదీద్దాం. విద్య ప్లస్ ఆర్ది. చూడండి, విద్య పూర్వ పదాల్లో
ఆ అనే అచ్చు వచ్చింది. అట్లాగే ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది కాబట్టి సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఏమిటవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి. చూడండి దీర్ఘం కూడా ఇక్కడ ఉంది కదా, ద్యా. ఓకే, నెక్స్ట్ కన్వాశ్రమం. కన్వా ప్లస్ ఆశ్రమం. కన్వా ప్లస్ ఆశ్రమం. చూడండి పూర్వ పదాల్లో విడదీయగా ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన దీర్ఘంతో కూడిన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది మనకి 14వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. నెక్స్ట్ వచ్చేసి తీర్థాభిగమనం. చూడండి తీర్థ రా దీర్ఘం అనేది ఉంది. తీర్థ ప్లస్ అభిగమనం. అభిగమనం. చూడండి పూర్వ పదాల్లో ద ఆ అనే శబ్దం వచ్చింది కాబట్టి అచ్చు వచ్చింది. అట్లాగే ఇక్కడ అభిగమనం, ఇక్కడ కూడా ఉత్తర పదాలు కూడా అచ్చు వచ్చింది కాబట్టి సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వచ్చేసి ధరాదినాథుడు. చూడండి 14వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. ధరాదినాథుడు రా దీర్ఘం అనేది ఉంది. దీన్ని మనం సవర్ణ దీర్ఘ సంధిగా గుర్తించవచ్చు. ధర ప్లస్ అధినాథుడు. ధర ప్లస్ అధినాథుడు. పూర్వ పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. రెండు అచ్చుల ఒకే రకమైనవి వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సుధాంశుడు. చూడండి దా దీర్ఘం అనేది ఉంది. ఇది 43వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. సుధా ప్లస్ అంశుడు. చూడండి పూర్వ పదాల్లో ఆ ఉంది విడదీయగా, ఉత్తర పదాల్లో ఆ ఉంది సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మాదులు. చూడండి బ్రహ్మ దీర్ఘం అనేది వచ్చింది. బ్రహ్మ ప్లస్, ఇది మనకి 43వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. బ్రహ్మ ప్లస్ ఆదులు. చూడండి పూర్వ పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దుగ్ధాంబనిధి. 43వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. దుగ్ధ ప్లస్ అంబునిధి. చూడండి పూర్వ పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది, ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వచ్చేసి నిత్యానంద. నిత్య దీర్ఘం అనేది ఉంది. నిత్య ప్లస్ ఆనంద. చూడండి పూర్వ పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది, ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కవీంద్రుడు. 85వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. కవి ప్లస్ ఇంద్రుడు. చూడండి పూర్వ పదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మునీంద్రుడు. 85వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. ముని ప్లస్ ఇంద్రుడు. చూడండి పూర్వ పదాల్లో ఈ ఉంది, ఉత్తర పదాల్లో ఈ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అట్లాగే భావాంబరము. 8th క్లాస్ లో ఉన్నటువంటి, చూడండి 85వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. భావ ప్లస్ అంబరము. పూర్వ పదాల్లో ఆయన అచ్చొచ్చింది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆయన అచ్చొచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మనకి
6th 7th 8th 9th 10th లో ఉన్నటువంటి ప్రతి ఉదాహరణ కూడా మనం వీడియోలో చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ప్రేమాంకము 85వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ ప్రేమాంకము. చూడండి, మా దీర్ఘం అనేది ఉంది. ప్రేమ ప్లస్ అంకము, ప్రేమ ప్లస్ అంకము. చూడండి, విడదీసినప్పుడు మొదటి పదాల్లో ఆ ఉంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ ఉంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. దీర్ఘం అనేది కంపల్సరిగా ఉండాలండి. దీర్ఘం వస్తేనే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ పరస్పరానురాగం. చూడండి, పరస్పరానురాగం రా దీర్ఘం అనేది ఉంది. పరస్పర ప్లస్ పరస్పర ప్లస్ అనురాగం. చూడండి, పూర్వ పదాల్లో ఆ అనే అచ్చుంది, అట్లాగే ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చుంది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ పరాధీనము రా దీర్ఘం అనేది వచ్చింది. పరా ప్లస్ ఆధీనము, ఆధీనము. చూడండి, పూర్వ పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది, ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, దీర్ఘం అనేది ఉండాలి. నెక్స్ట్ లోకానుభవం 126వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ లోక ప్లస్ అనురాగం. చూడండి, పూర్వ పదాల్లో విడదీయగా ఆ అనే అచ్చు వచ్చింది, ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ ముఖాభినయం. చూడండి, ఖా దీర్ఘం అనేది వచ్చింది, విడదీద్దాం. ముఖ ప్లస్ అభినయం. చూడండి, పూర్వ పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది, ఉత్తర పదాల్లో ఆ అనే అచ్చు వచ్చింది. సవర్ణములైన అచ్చులు వచ్చాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇక్కడితో సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలన్నీ కూడా చెప్పుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకున్న 6, 7, 8, 9 తరగతులు ఉన్నటువంటి ప్రతి ఉదాహరణ కూడా మేము ఇచ్చాం. ఎక్కడైనా మిగిలిన ఉండిపోతే అవి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాం. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి కంప్లీట్ అయింది. నెక్స్ట్ గుణసంధి సూత్రం పరిశీలిద్దాం. అకారమునకు ఈ వీరులు పరమంబైన క్రమముగా ఏవో ఆర్లు ఆదేశం బగు. చూడండి, అకారం అంటే ఇంకేమీ కాదండి, ఆ అని అర్థం. ఆ ఈ ఊరులు పరంబైన కలిస్తే వరుసగా లేదా క్రమముగా ఏవో ఆర్లు ఆదేశం బగు. చూడండి, అకారానికి ఈ అనే అక్షరం పరంబైతే, చూడండి, అకారానికి ఈ అనే అక్షరం పరమైతే ఏమిటి వస్తుంది? ఏ అనే అక్షరం వస్తుంది. అట్లాగే అకారానికి ఉ అనే అక్షరం పరమైతే అంటే కలిస్తే ఏమిటి వస్తుంది? ఓ అనే అక్షరం వస్తుంది. నెక్స్ట్ అకారం అంటే ఇంకేమీ కాదండి, అకారానికి రు అనే అక్షరం పరమైతే వరుసగా ఏం రావాలండి? ఆర్ రావాలి. దీనిని మనం ఇలా వస్తేనే గుణసంధి అంటారు.
చూడండి, ఆ ప్లస్ ఈ ఏ అనే అక్షరం రావాలి. అట్లాగే అకారానికి ఉకారం పరమైతే ఏమిటి వస్తుంది? ఓ ఓ అనే అక్షరం వస్తుంది. అట్లాగే అకారానికి రు అకారానికి రూపరం అయితే ఏమిటి వస్తుంది? ఆర్. వీటిని మనం గుణములు అంటారు. ఏమిటండి? వీటిని మనం గుణములు అని అంటారు. చూడండి, అకారమునకు ఈ ఊరులు పరంబైన క్రమముగా ఏ ఆర్లు వచ్చును. అకారానికి ఈ అక్షరం పరమైతే ఏ వస్తుంది. అట్లాగే అకారానికి ఉ అనే అక్షరం పరమైతే ఓ వస్తుంది. అట్లాగే అకారానికి రు అనే అక్షరం పరమైతే ఆర్ అనే అక్షరం వస్తుంది. చూడండి, ఆ ప్లస్ ఈ ఏ, ఆ ప్లస్ ఉ ఓ, ఆ ప్లస్ రు ఆర్. వీటిని మనం గుణములు అని అంటారు. నెక్స్ట్ ఉదాహరణలో మీ టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఇచ్చాడో అవి చెప్పుకుందాం. చూడండి, గుణసంధి. సూర్యోదయం 37వ పేజీ 8వ తరగతిలో ఉన్నటువంటి ఉదాహరణ. సూర్యో. మీరు ఇక్కడ ఈ పదాన్ని గమనించినట్లయితే ఓ అనే శబ్దం మీరు పలికినప్పుడు అనిపిస్తుంది. రో రో పలకండి ఒకసారి. రో. ఓ అనే శబ్దం మనకి కనిపిస్తుంది. సూర్యోదయం. సూర్య ప్లస్ ఉదయం. చూడండి, పూర్వ పదాల్లో ఏముంది? ఆ. ఉత్తర పదాల్లో ఏముంది? ఊ. సూత్రం ఏమిటి? గుణసంధి సూత్రం. అకారమునకు ఈ ఊరులు పరంబైన క్రమముగా ఏవో ఆర్లు ఆదేశం బగు. అకారం అకారానికి ఏమిటి పరమైంది? ఊ పరమైంది. ఆ ప్లస్ ఊ ఏమిటి వస్తుంది? ఓ. ఓ వస్తుంది కాబట్టి ఇది మనకి గుణసంధి అవుతుంది. సూర్య ప్లస్ ఉదయం. మొదటి పదం ఆకారం వచ్చింది. అట్లాగే అకారానికి ఈ ఊరులు పరంబైతే మనకి ఇక్కడ ఉకారం పరంబైంది కాబట్టి ఓ అనే అక్షరం వచ్చింది కాబట్టి ఇది మనకి గుణసంధి. నెక్స్ట్ వచ్చేసి గజేంద్రుడు. 37వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. గజే. చూడండి ఒకసారి జేని పలకండి. జే. ఏం శబ్దం వస్తుంది? ఏ అనే శబ్దం మనకి అనిపిస్తుంది. ఇక్కడే మనం దీన్ని పోల్చవచ్చు, ఇది గుణసంధి అనేసి. చూడండి, గజ ప్లస్ ఇంద్రుడు. గజ ప్లస్ ఇంద్రుడు. చూడండి, పూర్వపదాలు ఏమొచ్చింది? ఆ అకారం వచ్చింది. అకారానికి మనకి ఏం పరం అయితే ఈ ఊరులు. ఇంద్రుడు. చూడండి, ఆ ప్లస్ ఏ అనే శబ్దం వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. నెక్స్ట్ వచ్చేసి మహోన్నత. చూడు, హో. ఒకసారి హో అని పలకండి. హో అనే పలికినప్పుడు మనకి ఓ అనే శబ్దం మనకి వస్తుంది. మహోన్నత. మహా ప్లస్ ఉన్నత. మహా ప్లస్ ఉన్నత. చూడండి, మహా ఆకారం వచ్చింది. ఆకారానికి ఊ పరమైంది కాబట్టి ఓ అనే అక్షరం వచ్చింది కాబట్టి ఇది మనకి గుణసంధి అవుతుంది. ఇది 51వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. నెక్స్ట్ శుభోదయం. 51వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. శుభో. చూడండి, మన అక్షరం పలికినప్పుడు ఆ శబ్దంలో కనిపిస్తుంది. శుభో. ఓ అనే శబ్దం మనకు కనిపిస్తుంది. శుభ ప్లస్ ఉదయం. చూడండి, అకారానికి ఊ పరమైంది ఏమొస్తుంది? ఓ వస్తుంది కాబట్టి ఇది మనకి గుణసంధి అని పోల్చవచ్చు. నెక్స్ట్ రాజేశ్వరి. 25వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ. రాజా ప్లస్ ఈశ్వరి. చూడండి, అకారానికి ఈ పరమైంది కాబట్టి ఏమొచ్చింది? ఏ అనే అక్షరం వచ్చింది కాబట్టి ఇది మనం గుణసంధిగా పోల్చవచ్చు. నెక్స్ట్ పరోపకారం. పరో. మీరు పలికినప్పుడే శబ్దంలో పోల్చవచ్చండి. పరో. ఓ అనే అక్షరం మనకి శబ్దం కనిపిస్తుంది.
ఇది 25 పేజీ 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. పరా ప్లస్ ఉపకారం. చూడండి, పూర్వపదాల్లో అకారం వచ్చింది ఆ. ఇక్కడ మనకి అకారానికి ఊపరమైంది, ఏమొచ్చింది, ఓ వచ్చింది. కాబట్టి ఇది మనం గుణసంధిగా పోల్చవచ్చు. నెక్స్ట్ మహర్షి 25వ పేజీ 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. మహా ప్లస్ ఋషి. ఏంటండి మహా ప్లస్ ఋషి. చూడండి, అకారానికి రూపరమైంది, ఏమిటి వస్తుంది, ఆర్. ఇలా మనం గుణసంధిగా పోల్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నూతనోత్సాహం 25వ పేజీ 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. నూతన ప్లస్ ఉత్సాహం. చూడండి, నూతన ప్లస్ ఉత్సాహం. ఇక్కడ మనకి పూర్వపదాల్లో అకారం వచ్చింది, అకారానికి ఊ అనే అక్షరం పరమైంది కాబట్టి ఓ వచ్చింది. ఇది మనం గుణసంధిగా పోల్చవచ్చు. నెక్స్ట్ వైభవోన్నతి 69వ పేజీ 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. వైభవ ప్లస్, చూడండి, వైభవ ప్లస్ ఉన్నతి. ఇక్కడ పూర్వపదాల్లో అకారం వచ్చింది, అకారానికి ఊపరమైంది కాబట్టి ఓ వచ్చింది. దీన్ని మనం గుణసంధిగా పోల్చవచ్చు. నెక్స్ట్ రసనేంద్రియం 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. 99వ పేజీ 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. రసన ప్లస్ ఇంద్రియం. రసన ప్లస్ ఇంద్రియం. అకారానికి ఈ, చూడండి, ఈ పరమైంది, ఏ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీన్ని మనం గుణసంధిగా పోల్చవచ్చు. దీనితో మనకి గుణసంధికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఉదాహరణలు అన్నీ కూడా మనం చూసాం. ప్రతి ఉదాహరణ కూడా చెప్తున్నాం. ఎక్కడో అక్కడో ఒకటి రెండు మిగిలిపోతే అవి కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధులు చెప్పుకున్నాం. నెక్స్ట్ వృద్ధి సంధి. దీని సూత్రం పరిశీలిద్దాం. అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము ఆదేశం బగు. అకారం అంటే ఇంకేమిటి కాదండి, ఆ ఆ వీటిని అకారం అనేసి అంటారు. ఏ ఐలు, ఐ, ఇక్కడ ఐ అంటే ఐ అనే శబ్దం అని అర్థం అండి. ఐ అనే శబ్దం అని అర్థం. అవ్వు అంటే అవ్వు అనే అక్షరం అని అర్థం అండి. అవ్వు అనే అక్షరం అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. భువనైక. భువనైక. చూడండి, విడదీద్దాం. భువన ప్లస్ ఏక. పూర్వపదాల్లో ఆ అనే అక్షరం వచ్చింది, చూడండి, అకారం వచ్చింది. అట్లాగే ఏ, ఉత్తర పదాల్లో ఏ వచ్చింది. చూడండి, అకారమునకు ఏ ఐలు పరంపైన, ఏ ఐలు పరం అయితే ఐకారం వస్తుంది. ఆ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ. దీన్ని మనం వృద్ధి సంధి అంటారు. చూడండి, అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము వస్తుంది. భువనేక. భువన ప్లస్ ఏక. భువన అకారం ప్లస్ ఏక ఏ. అకారానికి ఏ ఐలు పరమైతే ఏమి వస్తుంది, ఐకారం వస్తుంది. దీన్ని మనం వృద్ధి సంధి అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ దివ్య ఔషధం. చూడండి, 129వ పేజీ 8th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. దివ్య ఔషధం. దివ్య ప్లస్ ఔషధం. చూడండి, వృద్ధి సంధి సూత్రం ఏమిటి, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, అట్లాగే ఓ అవులు పరమైతే ఔకారము ఆదేశం బగు. చూడండి, అకారం ఔ. చూడండి, అకారానికి ఓ అవులు పరమైతే ఔకారము ఆదేశం అవుతుంది కాబట్టి ఇది మనకి వృద్ధి సంధి. రైట్.
నెక్స్ట్ ఏకైక 129వ పేజీ 8th ప్లేస్ లో ఉన్నటువంటి ఉదాహరణ ఏక ప్లస్ ఏక, ఏక ప్లస్ ఏక. చూడండి, పూర్వ పదాల్లో అకారం వచ్చింది, ఉత్తర పదాల్లో ఏ అనే అక్షరం వచ్చింది కాబట్టి ఐకారం వస్తుంది. అకారానికి ఐలు పరమైనప్పుడు ఏం వస్తాయి? ఐకారం వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ సురైక 129వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ సురా ప్లస్ ఏక, సురా ప్లస్ ఏక. చూడండి, పూర్వ పదాల్లో అకారం వచ్చింది, అకారానికి ఏ అనే అక్షరం వచ్చింది, అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది కాబట్టి వృద్ధి సంధి. ఓకే, నెక్స్ట్ అష్టైశ్వర్యాలు 129వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. చూడండి, అకారం వచ్చింది, అకారానికి ఐకారం వచ్చింది కాబట్టి ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ రసౌచిత్యం 152వ పేజీ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ రస ప్లస్ ఔచిత్యం. చూడండి, రస ప్లస్ ఔచిత్యం. రస అకారం వచ్చింది, అకారానికి ఔ అనే పదం వచ్చింది కాబట్టి ఇది వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది కాబట్టి అకారానికి ఔ వచ్చింది కాబట్టి ఔకారం వస్తుంది, ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ రసైక రస ప్లస్ ఏక, రస ప్లస్ ఏక. చూడండి, అకారానికి ఏ అనే పదం వచ్చింది, అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం వస్తాయి కాబట్టి ఇది వృద్ధి సంధి. చూడండి, ఐకారం వచ్చింది కాబట్టి ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ వనౌషధి. చూడండి, 52వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ వన ప్లస్ ఓషధి, వన ప్లస్ ఓషధి. ఆ అకారానికి ఓ అని వచ్చింది కాబట్టి ఔకారం వస్తుంది, ఇది మనకి వృద్ధి సంధి. నెక్స్ట్ వసుదైక 152వ పేజీ 9th క్లాస్ లో ఉన్నటువంటి ఉదాహరణ వసుధ ప్లస్ ఏక. చూడండి, అకారానికి ఏ పరమైంది కాబట్టి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఆదేశం అవుతాయి కాబట్టి ఇది ఐకారం వచ్చింది కాబట్టి వృద్ధి సంధి. ఇంతటితో వృద్ధి సంధి కంప్లీట్ గా చెప్పుకున్నాం. ఎక్కడైనా ఒకటి రెండు మిగిలిపోతే నెక్స్ట్ వీడియోలో అది ఒక వీడియో చేస్తాం. మనకి వృద్ధి సంధి కంప్లీట్ అయింది. నెక్స్ట్ యనాదేశ సంధి. మనం సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి చెప్పుకున్నాం. లాస్ట్ వచ్చేసి యనాదేశ సంధి. యనాదేశ సంధి అంటే యావారాలను యన్నులు అంటారు. జన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి యనాదేశ సంధి అవుతుంది. చూడండి, సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా ఎయ్ ఉవ్వ ఎర్లు ఆదేశమగును. వీటిని పలకడం కష్టంగా ఉంటాయి కాబట్టి యావారాలు అని పలకండి. యా వా రా. ఇక్కడ మనకి చూడండి, సవర్ణ దీర్ఘ సంధులు ఏమొస్తాయి? సమానమైన అంటే సవర్ణములైన అచ్చులు వస్తాయి. సవర్ణము. చూడండి, సవర్ణ దీర్ఘ సంధిలో సవర్ణములైన అచ్చులు వస్తాయి. మనకి ఇక్కడ యనాదేశ సంధిలో చూసుకున్నట్లయితే అసవర్ణములైన అంటే సమానం కాని అచ్చులు వస్తాయి. చూడండి, ఆ దీనికి సమానమైన అచ్చులు ఏమిటి? ఆ ఆ ఇవి మనకి సమానమైన అచ్చులు. ఇవి ఎక్కడ వస్తాయి అంటే సవర్ణ దీర్ఘ సంధిలో వస్తాయి. అదే యనాదేశ సంధిలో అయితే ఆకు సమానం కాని అంటే అసవర్ణములైన అచ్చులు ఏమొస్తాయి? ఆకు అసవర్ణములైన అచ్చులు ఈ వస్తుంది, ఊ వస్తుంది, రు వస్తుంది, ఏ వస్తుంది, ఓ వస్తుంది. ఇలా ఆకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా య వ ర లు ఆదేశమగును. అట్లాగే ఈకు
సమానమైన అచ్చులు ఏమిటి? ఈ ఈ ఈ రెండు కూడా మనకి ఎక్కడొస్తాయంటే సమానమైన అచ్చులు కాబట్టి ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధిలో ఇవి వస్తాయండి. ఇక్కడ అసవర్ణములైన అచ్చులు అంటే ఈకి అసవర్ణములైన అచ్చులు ఏమిటి? ఊ, అట్లాగే ఆ, రు, ఏ, ఓ అంటే ఈకు సమానం కాని అచ్చులు పరమవ్వాలి. నెక్స్ట్ రు, రూకు సమానమైన అచ్చులు ఏమిటి? రు, రు. అట్లాగే అసవర్ణములైన అచ్చులు ఆ, ఆ, ఈ, రు, ఏ, ఓ ఇలా అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తాయంటే యా వారాలు ఆదేశమగును. మీకు ఒక ఉదాహరణ చెప్తే ఇది మీకు అర్థమవుతుంది. చూడండి. ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ ఏమైంది? ఇక్కడ అసమానంగా వచ్చింది. ఏమిటండి? అసమానంగా వచ్చింది. యా. అట్లాగే ఆ ప్లస్ ఊ, ఆ ప్లస్ ఊ ఇక్కడ ఏమొచ్చింది? వా అంటే అసమానంగా వచ్చింది. యా వా వస్తుంది. అంటే ఆ ప్లస్ ఈకి యా వస్తుంది, ఆ ప్లస్ ఊకు వా వస్తుంది. అట్లాగే రు, ఆ ప్లస్ రు చూడండి ఏమొస్తుంది? రా, రా అనే అక్షరం వస్తుంది. ఇలా యావారాలను మనం యన్నులు అంటారు. సూత్రం ఏమిటండి? ఈ ఊరులకు అస్వర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా యావారాలు ఆదేశమగును. అసవర్ణమైన అచ్చులంటే వాటికి సమానం కాని అచ్చులని అర్థం. ఆ వస్తే ఆక ఈ వస్తుంది. అట్లాగే చూడండి, ఆ వస్తే ఇక్కడ సమానం కాని అచ్చు ఊ వచ్చింది, ఏమొస్తుంది? వా వస్తుంది. అట్లాగే ఆ వచ్చి ఇక్కడ సమానం కాని రు వస్తే రా వస్తుంది. ఇలా ఆ ఈ ఊరులకు అస్వర్ణములైన అచ్చుల పరమైనప్పుడు క్రమంగా మనకి యావారాలు ఆదేశం అవుతాయి. నెక్స్ట్ ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఒక ఉదాహరణ చూద్దాం. అత్యంత, అతి ప్లస్ అంత. చూడండి, పూర్వ పదాల్లో ఈ వచ్చింది, ఉత్తర పదాల్లో ఆ వచ్చింది. అంటే సమానం కాని అచ్చు వచ్చింది. సూత్రం ఏమిటి? యనాదేశంది సూత్రం. ఈ ఊరులకు చూడండి, ఈ ఊరులకు అసవర్ణములైన అసవర్ణములైన అచ్చులు పరంబైన క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. యావారాలు ఆదేశంగా వస్తాయి. చూడండి, ఈ వచ్చింది, అస్వర్ణమైన అచ్చు ఆ వచ్చింది. దీనికి క్రమంగా ఏమొస్తాయి అంటే యావారాలు వస్తాయి. ఇక్కడ మనకి యా వస్తుంది. దీన్ని మనం యనాదేశ సంధిగా చెప్పుకోవచ్చు. ఇది మనకి 69వ పేజీ 9th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ. నెక్స్ట్ అత్యుత్తమం. చూడండి, అతి ప్లస్ ఉత్తమం. చూడండి, అతి ఈ వచ్చింది, ఇక్కడ మనకి అసవర్ణమైన అచ్చు వచ్చింది. చూడండి, సమానం కాని అచ్చు వచ్చింది ఊ. ఆ ప్లస్ ఊ వా, వా అంటే యన్ను అని అర్థం. దీన్ని మనం యనాదేశ సంధిగా చెప్పుకోవచ్చు. ఇక్కడతో మనకి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, లాస్ట్ వచ్చేసి యనాదేశ సంధి. ఈ 4 సంధులు కూడా మీకు టెట్ సిలబస్లో భాషాంశాలు అనే యూనిట్లో సబ్ యూనిట్గా సంధులు ఇచ్చారండి. సంధులు ఇక్కడతో సంస్కృత సంధులను మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ తెలుగు సంధులు. తెలుగు సంధులు
అది ఒక ప్రత్యేకంగా 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఉదాహరణలు అన్నీ కూడా ఒక వీడియో చేసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.